కడగబోద్దమ్మా గుర్రాన్ని ఎంతో మంది రాజులు పట్లైపోయినారు. నాకు ఇప్పుడు అర్థమైపోతుంది, నువ్వు పట్టేస్తావు. మీ అన్న ఏమో నాకు నన్ను చంపేసావా? ఆవేశం తగ్గించుకో. 5 నిమిషాలే గుర్రాన్ని పెట్టి పట్టుకొని వస్తా, కళ్ళు వేసుకొని. జీవితమే ఒక చచ్చిపోయినా వాళ్ళు మంచి గొప్ప రాజులు వచ్చినా ఆవేశంగా వచ్చినాక లేదు నువ్వు పొడిచేసి కదా అప్పా ఈ గుర్రం మనకు అవసరం అమ్మి. ఎందుకని దీన్ని పట్టుకొచ్చినప్పుడు ఎన్నుండి కాళ్ళు? 4 లేవు, ఇప్పుడు 5 కాళ్ళు ఉన్నాయి. మధ్యలో తొంగు చూడ ఎంత పొడుగు ఉంది. అది కాలు కాదే, అది పురుషారము. పోసేద్దామా? అవునా? ముందు రాజులు పిలిపిస్తా, సవాలు వదిలేస్తా. ఒకరి కోసం నీకు దండ పెట్టవా? ఇదేమో నిన్ను చంపేసేట్లున్నాడా? ఇప్పుడు నీ టైం వచ్చింది కదా. ఆఖరిగా చెప్తాడా, దయచేసి ఎవరి మాట చెప్పిన ఇట్లా నా మాటన్నా ఒకసారి ఉందండి. ఇది అట్టా ఇట్లాంటి గుర్రం, దేవలోకన గుర్రం పిల్లని ఎవరు పట్టలేదు. మీకు దండ పెడితే పట్టలేక నా వల్ల కాలేదన్నయ్యా. ముందుకు పోతే పరువులు వస్తున్నది, అవును. వెనక పోతే ఎగురెగురు తల్లుతున్నదన్నయ్యా. పక్కన పోతే పట్టకర్రతో కొడుతున్నదన్నయ్యా. తమ్ముడా అన్నయ్యా, నేను చిన్నవాడు. అవును, నీకు సామర్థ్యం ఈ కూడా నేను సవారిగా వస్తున్నా.
సామాన్యము కాదు. అవునన్నయ్య. పక్కన పోతే రెక్కలు పడుతుంది, అవునన్నయ్య. ముందర పోతే కరుణ వస్తుంది, అవును. వెనుక పోతే తన్ను వస్తుంది. అవునన్నయ్య. ఎంత మాత్రమైన గుణంత తగ్గ సోలిపోయినామని సొంత మాటలు నాయన. ఎంత అవమానమైపోతుంది. అవును తమ్ముడా. మహామంత్రి ఏ మగం పెట్టుకొని పోదు అన్నయ్య. తమ్ముడా తమ్ముడా మహామంత్రి, ఈ గురువు సామాన్యం కాదు. పక్కన పోతే రెక్కలు పడుతుంది, ముందు పోతే కరుణ వస్తుంది, వెనుక పోతే తన్ను వస్తుంది. దీని పట్టుక సోలిపోయినాం నాయన. ఊరికే అసలు అబద్ధాలు చెప్పచ్చండి. నిజంగానే పట్టలేదు ఏమున్నాయి. నేను బెదిరించాక నువ్వు ఎగిరికి తల్లి పనులు చేస్తావు. నీ పౌరుషము, నీ కోప నోటికి మాటి ఎదురెగుతాను నాయన. నేను చెప్పినా దెబ్బలు తిన్నాం గుర్రం తాను. నోటికి మన సోలిపోయినా ఏడద్దనైనా ఏమో మా కర్మట్లు రాసింది, ఎందుకు పెట్టావు? ఇట్లా కాదు. భయపడాలి మనం చెప్తా. ఏమన్నా చెప్పండి ఆయన. ఎగిరి రొమ్ము జన్లు వస్తాడు, ఎక్కడెక్కడ ఏడుస్తావు? ఒక 5 నిమిషాలు ఉందంట అండ. ముందు సుల్తాను ఈడొచ్చి గెంగిద్దు. ఎవరన్నా కానీ వినా మనకు ఇప్పుడు చాలా సంతోషమైన వార్తప్ప. అందరు రాజుల్లాగే ఈ రోజులు కూడా మన గురుముని పట్టలేక కోల్పోయి ఉన్నారు. మన గుర్రాన్ని బట్ట తరమా ఇప్పుడే మన గుర్రాన్ని బట్టలకు సోలు ఉన్నారంటున్నావు కదా. చాలా సంతోషం, చాలా సంతోషమయ్యేది ఇప్పుడు, చాలా సంతోషమయ్యేది, చాలా సంతోషమయ్యా. చాలా సంతోషమయ్యా. ఇప్పుడు మనసుకు చాలా సంతోషంగా ఉన్నది. ఓడిపోయిన రాజులకు నెత్తి కిందకు రెక్కరిటాను. లేకపోతే సచిన బాబు ఎందుకు నేనే చంపుతావు? బాబు బయట రాజుని కొడుకు పిలుచుకోకుండా ఇంత మిగిలి ముక్కలు వేసుకొని మన ఇంటికి రాజమండ్రికి వచ్చినావే. అదే రాజులకి నేను చెప్పిన విధంగా శిక్షలు విధించారు. ఏమిటి మాట్లాడతాను? నీకు అంత పర్లేదు. మా మహామంత్రి చూసుకుంటాను.
నేను బదులుగా పాట నేను లేనప్పుడు కాదు రామా ఇప్పుడు ఎట్లా అంటే అట్లా మాట్లాడేది లే నేను కట్టం కట్టనే కట్టమే కావాల్సి వస్తే నేను లేనప్పుడు కాదు నాకు ముందు సంత బజార్లో చప్పని వేసిన చేపలు అమ్మిన కొడక అన్నారు లేదా అన్నారు కప్పు చేపలు కప్పు లేకుండా నీ గ్యారా పట్టం అనేది లేదా అన్నారు మా కోసం మీరు ఇప్పుడు ఇప్పుడు ఐదు నిమిషాలు ఉండు అంటే రోగం వస్తాను 9 నెలలు గర్భవతులు కొట్టు వస్తుందా ఎట్లా కొడతారు ఖైదీలు ఎట్లా కొడతారు నేను చెప్పుకుంటురా మాకు సందేహమేనా ఏం మేము ఎప్పుడు ఖైదీలు చేసుకునే ఉంటాం చూసే ఉన్నారు రాజులు చూడకి సంక్రమణ ఇట్లా మీరు అట్లా పట్టుకోండి దొంగ కోట్లు పట్టి ముండా కొడుకులు పెట్టుకో మీరు గుర్రాలు పట్టుతాను చిన్నగా నాయనా కాదు నాకు కట్టేసి మీరు వెళ్ళిపోండి అబ్బా అబ్బా కట్టేస్తే నాకు చేతులు పాము పొందుకున్నట్టున్నాయి కదా వేది మ్యాచ్ చేయకుండా మీ ఎముక పరిశీలన తమ్ముడా దశరథ అన్నయ్య రామరాజు కుమారుని పేరు పెట్టిన బ్రతికింత బతికినాడు కైతముల తమ్ముడా దశరథ తప్పదండి పూర్వ ధర్మము ఈ రోజు తమ్ముడా దశరథ ఆహా కచ్చల మాట